హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎక్కడికైనా ఫంక్షన్కి శారీ కట్టుకోవాలి అని అనుకుంటే ముందు రోజే ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. 5 minutesలో శారీ కట్టుకోవచ్చు. ట్రస్ట్ మీ, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ అయితే ఎవరి హెల్ప్ లేకుండా ఇలా డోర్కి పెట్టేసుకొని, అసలు ఐరన్ కూడా అవసరం ఉండదు కొన్ని శారీస్కి అయితే. కొన్ని శారీస్కి అయితే అవసరం, పట్టు శారీస్కి. మిగతా శారీస్కి అయితే అవసరం లేదు. ఆ పిన్ దగ్గర నుంచి మనకి కిందకి కరెక్ట్ లెంత్ ఉందా లేదా ఒక్కసారి మీదేసుకొని చెక్ చేసుకున్నాక ఐరన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే పిన్ పెట్టామో ఆ పిన్ తర్వాత మాత్రమే ఐరన్ చేసుకోవాలి. పిన్ ముందల అస్సలు ఐరన్ చేసుకోకూడదు. సో ఇట్లా ఐరన్ చేసుకున్నాక ఒకసారి మీద వేసుకోండి. ముందల స్టెప్స్ కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పార్ట్ మనం ఇప్పుడు ఐరన్ చేస్తాము. అండ్ వీడియోలో చూపిస్తున్న దగ్గర పిన్ చేసేసుకోండి. ఓకే, ఇలా పిన్ చేసుకున్నాక మీరు సేమ్ ఎలా అయితే ఆ స్టెప్స్ని మీరు సెట్ చేసుకున్నారో ముందల సేమ్ అదే విధంగా టేబుల్ మీద వేసేసి ఎగ్జాక్ట్గా అలానే ఐరన్ చేసుకోండి. లేదంటే ఆ స్టెప్స్ అనేవి పెద్దగా అయిపోవడమో చిన్నగా అయిపోవడమో ఉంటుంది. ఏది ఉన్నా సరే ఐరన్ ముందే సెట్ చేసుకోవాలి. తర్వాత శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒకసారి ఇలా చుట్టి చూసుకొని సేమ్ నేను ఎక్కడ చూపిస్తున్నానో అక్కడ పిన్ చేసేసుకోండి మళ్ళీ. ఓకేనా? పిన్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఒక పిన్ పెట్టుకున్నాం, గుర్తుందా? ఆ పిన్కి ఈ పిన్కి మధ్యలో మనకి కుచ్చిళ్ళు రావాలి. సో కుచ్చిళ్ళు పోసేసుకోండి. కుచ్చిళ్ళు పోసిన తర్వాత ఒక పిన్తో సెక్యూర్ చేయండి. పైన పిన్తో సెక్యూర్ చేశాక కింద కూడా కొంచెం మన చేతితో పట్టుకొని కింద కూడా ఒక పిన్ పెట్టేసేయండి. పైన ఒక పిన్, కింద ఒక పిన్ పెట్టేసి వాటిని నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోండి. సేమ్ లెంత్ చూసుకొని ఒక్కొక్క కుచ్చు ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకొని కింద కూడా పిన్ పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి టేబుల్ మీద శారీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఆఫ్ శారీ ఏమో అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఏమో పళ్ళుది ఉందన్నమాట. మధ్యలో కుచ్చిళ్ళు ఉన్నాయి. ఓకే, ఆ శారీ స్టార్టింగ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మంచిగా ఇలా టేబుల్గా కుచ్చిళ్ళు ఎంత ఉన్నాయో అంత కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు బాక్స్ లాగా రావాలి అని అంటే కింద కుచ్చిళ్ళు ఎంతైతే వచ్చాయో అంతవరకు సెట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ పళ్ళు పార్ట్ని కూడా మంచిగా ముందల ఫోల్డింగ్స్ పోకుండా సెట్ చేసుకోండి. ముందల ఫోల్డింగ్స్ పోతే తర్వాత గలీజ్గా కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఐరన్ చేసుకున్నాం కదా అది ఆల్రెడీ. సో ముందల ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఇక్కడ ఎలా సెట్ చేస్తే మన తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడైతే ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఇంకా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇది సూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక 2-3 శారీస్ ఇలా చేసుకొని పెట్టుకుంటే అస్సలు హడావుడే ఉండదు. మీకు ఎలా అనిపించిందో ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్కి ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను, అవుట్పుట్ ఎలా వచ్చింది, మ్యారేజ్కి ఎలా రెడీ అయ్యాను అని. ఆ క్లిప్ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.